హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం 6 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి 7th చాప్టర్ చూడండి. 7th చాప్టర్ వచ్చేసి కరణులు ఘాతాంకాలు. సో కరణులు ఘాతాంకాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం అనమాట. సో దీని నుంచి మొన్న ఎస్ఏ ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ కరణులు. అసలు కరణులు అంటే ఏందో ఒకసారి చూడండి. ఏ అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకుంటే ఏ యొక్క ఎన్నో మూలమును ఖచ్చితంగా కనుగొనలేకపోతే ఏ పవర్ 1/n లేదా n√aను కరణి అని అంటామన్నమాట. సో ఎప్పుడైనా ఎన్నో మూలాన్ని మనం ఖచ్చితంగా కనుగొనలేకపోతే దాన్ని ఏమని రాస్తాం? ఏ పవర్ 1/n లేదా n√aగా రాస్తాం. సో సపోజ్ ఇప్పుడు చూడండి, 2√84 ఉందనుకో. సో 2√84. సో ఇప్పుడు 2√84. సో దీన్ని రూట్లు కనుగొనగలుగుతామా? కనుగొనలేము. సో దీన్ని ఏమని రాస్తాం? 84 పవర్ 1/2గా రాస్తాం అన్నమాట. సో దీన్ని కరణి అని అంటారనమాట. సో ఇప్పుడు 2√64 అనుకో. 2√64 అంటే 8 అంటే 8×64. సో దీన్ని కనుగొనగలుగుతాం. సో దీన్ని కనుగొనలేకపోతున్నాం అనమాట. సో దాన్ని ఎలా రాస్తామంటే 84 పవర్ 1/2గా. సో దీన్ని కరణి అని అంటారనమాట. సో నెక్స్ట్ ఘాతం అంటే ఏందో ఒకసారి చూడండి. సో ఘాతం అంటే ఏ పవర్ ఎంలో ఏను, ఇక్కడ ఏను భూమి అని అంటారు, ఇక్కడ పవర్లో ఉన్నదాన్ని ఘాతం అని అంటారన్నమాట. సో ఏ పవర్ ఎంలో ఏను భూమి అంటారు, ఎంని ఘాతం అంటారు. సో సపోజ్ 2³ అనుకోండి. సో ఇక్కడ భూమి ఏమవుతుంది? 2 అనేది భూమి అవుతుంది, 3 అనేది ఘాతం అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కింద దాన్ని భూమి అంటారు, సో పైన రాసేదాన్ని ఘాతం అని అంటారు. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయి. సో వీటిని జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి n√a. సో n√aని మనం ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ 1/nగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ n√ab. n√abని ఏమో రాసుకోవచ్చు? n√a ఇంటూ n√bగా రాసుకోవచ్చు అనమాట. సో థర్డ్ది వచ్చేసి n√a/bని ఏమో రాసుకోవచ్చు? n√a/n√bగా రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ n√a⁴n. సో n√a⁴n ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ n ఇంటూ 1/nగా రాసుకోవచ్చు. రాసుకుంటే ఈఎన్కి క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ మిగులుతుంది. ఒకవేళ మీకు n√a⁴n ఉంటే డైరెక్ట్గా ఏనే తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి. సో n√a⁴m. సో n√a⁴n ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ m/nగా రాసుకోవచ్చు అనమాట. సో 6th వచ్చేసి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m+n. ఎందుకంటే ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడబడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏ పవర్ m/a⁴n. సో ఇక్కడ భూమి సమానం. సో ఇలా బయలలో ఉంటే తీసివేయబడతాయి అన్నమాట. సో ఇలా ఇంటూలో ఉంటున్నాం కూడబడతాయి, ఇలా బయలలో ఉంటే తీసివేయబడతాయి. సో ఏ పవర్ m/a⁴n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m-n అనమాట. సో నెక్స్ట్ 8th వచ్చేసి ఏ పవర్ m⁴n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mnగా రాసుకోవచ్చు అనమాట. సో 9th చూడండి. ab⁴m. ab⁴m ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ m ఇంటూ b⁴mగా రాసుకోవచ్చు అనమాట. సో a/b⁴m ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ m/b⁴mగా రాసుకోవచ్చు. సో ఏ పవర్ -m ఏమో రాసుకోవచ్చు? 1/a⁴mగా రాసుకోవచ్చు అనమాట. సో 1/a⁻m ఏమో రాసుకోవచ్చు? ఏ పవర్ mగా రాసుకోవచ్చు అనమాట. సో a/b⁻m ఈజ్ ఈక్వల్ టు b/a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? b/a⁴m అని రాసుకోవచ్చు. సో ఇది రివర్స్ అయినప్పుడు ఇది ప్లస్ అవుతుంది అనమాట. సో ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఎప్పుడైనా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది అనమాట. సో 16వ చూడండి. √x ఈజ్ ఈక్వల్ టు x⁴1/2. సో x⁴1/2 ఏమో రాసుకోవచ్చు? 0.5గా రాసుకోవచ్చు అనమాట. సో 1ని 2తో భాగిస్తే మీకు 0.5 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ది ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ y అయినప్పుడు మీకు x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది అనమాట. సో ఇక్కడ భూములు సమానం అయినప్పుడు ఇక్కడ ఘాతాలు కూడా సమానమే అవుతాయి, సమానం చేయాలన్నమాట. సో ఇవి ఫార్ములాస్. సో ఇందులో కొన్ని మోడల్స్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సింపుల్గా సాల్వ్ చేయాలంటే మీకు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. సో మీకు ఏ స్క్వేర్ రూట్ అయినా ఎమ్మటే స్ట్రైక్ అయితేనే మీకు
ఖచ్చితంగా చేయగలుగుతారు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 27 హోల్ పవర్ 2/3 యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో 27 పవర్ 2/3 యొక్క విలువ ఎంత అన్నాడు. సో ఇప్పుడు 27ని మీరు ఎలా రాయాలో ఒకసారి స్ట్రైక్ చేసుకోవాలి. 27 అంటే 3 క్యూబ్ అనమాట. సో 3ని 3 సార్లు ఇంటూ చేస్తే 27 వస్తుంది. సో హోల్ పవర్ 2/3కి హోల్ పవర్ 2/3. సో ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ రూపంలో ఉంది. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రూపం ఏంది? ఏ పవర్ ఎంఎన్ అనమాట. సో ఏ పవర్ ఎంఎన్ అనమాట. సో ఇప్పుడు 3 పవర్ ఎం, ఇది ఎమ్, ఇది ఎన్. సో ఎమ్ ఇంటూ ఎన్. సో 3 ఇంటూ 2/3 అనమాట. సో ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? 3 స్క్వేర్ మిగులుతుంది అనమాట. సో 3 స్క్వేర్ అంటే ముళ్ళ 9 అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. సో 1024 హోల్ పవర్ -4/5 అనమాట. సో యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో 1024ని మీరు ఎలా రాసుకోవాలో ఒకసారి చూసుకోవాలి. సో 1024 అంటే 4 పవర్ 5 అనమాట. సో 4ని 5 సార్లు ఇంటూ చేస్తే 1024 వస్తుంది అనమాట. సో -4/5కి -4/5. ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో 4 పవర్ 5 ఇంటూ -4/5 అనమాట. సో ఈ 5కి ఈ 5 క్యాన్సిల్ అయింది. సో 4 పవర్ -4 అనమాట. సో 4 పవర్ 4 సో ఎప్పుడైనా చూడండి, ఏ పవర్ -m ఈక్వల్ ఏమని రాస్తాను, ఏమని చెప్పే ఫార్ములా 1/a పవర్ m అనమాట. సో దీన్ని ఇది ఏ పవర్ -m అనమాట. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు 1/4 పవర్ -4. ఏ పవర్ -m ఏమో రాసుకోవచ్చు 1/a పవర్ 1/a పవర్ mగా రాసుకోవచ్చు. సో 1/4 పవర్ 4 అంటే సో 4ని 4 సార్లు ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 256 వస్తుంది అనమాట. సో మన ఆన్సర్ ఏంటిది? 1/256 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 8/125 హోల్ పవర్ -4/3 యొక్క విలువ ఎంత అన్నాడు. సో 8ని మనం ఏమో రాసుకోవచ్చు 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు. సో దీని టోటల్గా ఏమైనా రాసుకోవచ్చు 2/5 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. సో మళ్ళీ పవర్ ఎంత? -4/3 అనమాట. సో 2 క్యూబ్ అంటే 8, 5 క్యూబ్ అంటే 125. సో ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అనమాట. సో 2/5. సో ఇది ఏ పవర్ 3 ఇంటూ -4/3 అనమాట. సో ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగులుతుంది? 2/5. సో 2/5 హోల్ పవర్ -4 ఉంటుంది అనమాట. సో -4 అనమాట. సో ఇక్కడ ఇది 2/5 హోల్ పవర్ -4. సో ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇది ఎలా ఉంది? a/b హోల్ పవర్ -m రూపంలో ఉంది. సో మన a/b హోల్ పవర్ -m ఫార్ములా ఏంది? సో b/a హోల్ పవర్ m అనమాట. సో ఇది రివర్స్ అయినప్పుడు ఈ మైనస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని b/a హోల్ పవర్ mగా రాస్తారు. 5/2 హోల్ పవర్ 4 అనమాట. సో 5/2 హోల్ పవర్ 4. సో 5 పవర్ 4 అంటే ఎంత? 625 అనమాట. సో 2 పవర్ 4 అంటే 16 అనమాట. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 625/16 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 0.00032 హోల్ పవర్ 3/5 యొక్క విలువ ఎంత అని అడిగిండు. సో దీన్ని మామూలుగా మనం ఎలా చేంజ్ చేయండి. సో ఇప్పుడు 32కి 32 రాయండి. సో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1 పెట్టి అన్ని సున్నాలు పెట్టుకోండి. సో 1, 2, 3, 4, 5 స్థానాలు ఉన్నాయి కాబట్టి 5 సున్నాలు పెట్టుకోండి. 3, 4, 5. సో హోల్ పవర్ 3/5కి 3/5 అనమాట. సో 32 అంటే నేను ఏమని రాసుకుంటా అంటే 2 పవర్ 5గా రాసుకుంటా. సో 32 అంటే 2 పవర్ 5. 2ని 5 సార్లు ఇంటూ చేస్తే 32 వస్తుంది. ఇది లక్షని ఏమని రాసుకుంటా 10 పవర్ 5గా రాసుకుంటాను. సో 10ని 5 సార్లు ఇంటూ చేస్తే 1,00,000 వస్తుంది. సో హోల్ పవర్ 3/5కి 3/5. సో దీన్ని ఏమో రాసుకుంటాం? సో 2/10 హోల్ పవర్ 5 మళ్ళీ హోల్ పవర్ 3/5 అనమాట. సో ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రూపంలో ఉంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2/10 m ఇంటూ n 5 ఇంటూ 3/5
అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైకి ఈ పై క్యాన్సల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం మిగులుతుంది, 2 power 10 హోల్ క్యూబ్ మిగులుతుంది అనమాట. సో 2 ఒకట్ల 2 5ల 10. సో 1/5 హోల్ క్యూబ్ మిగులుతుంది అనమాట. సో 1 క్యూబ్ అంటే 1, 5 క్యూబ్ అంటే 125 అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 256 హోల్ పవర్ 0.16 ఇంటూ 16 హోల్ పవర్ 0.18 యొక్క విలువ ఎంత అన్నాడు. సో 256 నేను ఏమో రాసుకుంటా, 16 స్క్వేర్గా రాసుకుంటా అనమాట. 256ని 16 స్క్వేర్గా రాసుకుంటా. హోల్ పవర్ 0.16 ఇంటూ 16 హోల్ పవర్ 0.18 అనమాట. సో ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది, 16 పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. సో ఇది ఇంటూ ఇది. సో ఇది ఇంటూ ఇది ఏమవుతుంది, 0.16 ఇంటూ 2 ఏమవుతుంది, 0.32 అవుతుంది. సో 16 2 32. సో 2 పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 స్థానాలు అనమాట. సో ఇంటూ 16 పవర్ 0.18 అనమాట. సో ఇది చూడండి, ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనమాట. సో ఏ అంటే 16, ఎం ప్లస్ ఎన్ అంటే 0.32 ప్లస్ 0.18 అనమాట. సో ఈ రెండింటిని కూడితే ఎంత వస్తుంది, సో ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది, 16.0.5 వస్తుంది అనమాట. సో ఈ 16ని ఏమో రాసుకుంటే 4 స్క్వేర్గా రాసుకుంటాను. సో 0.5కి 0.5 అనమాట. సో 4 స్క్వేర్, ఈ 0.5 నేను ఏమో రాసుకుంటా అంటే 1/2గా రాసుకుంటాను అనమాట. సో ఈ రెండుకి ఈ రెండు క్యాన్సిల్ అయింది. సో 4 అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 6th క్వశ్చన్ చూడండి. 5 ఇంటూ 8 పవర్ 1/3 ప్లస్ 27 పవర్ 1/3 హోల్ పవర్ 3 అండ్ హోల్ పవర్ 1/4 యొక్క విలువ ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 5కి 5ని ఇలానే రాయండి. సో ఇప్పుడు 8ని ఏమో రాస్తారు, 2 క్యూబ్గా రాయండి. సో 2 క్యూబ్ హోల్ పవర్ 1/3. సో 27ని ఏమో రాస్తారు, 3 క్యూబ్గా రాయండి. సో 3 క్యూబ్ 1/3 మళ్ళీ హోల్ పవర్ 3 అండ్ హోల్ పవర్ 1/4 అనమాట. సో హోల్ పవర్ 1/4 అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఇది ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్. సో ఇది ఏమవుతుంది, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఎం ఇంటూ ఎన్ అంటే ఇక్కడ 3కి ఇక్కడ 3 క్యాన్సల్, ఇక్కడ 3కి ఇక్కడ 3 క్యాన్సల్. సో మీకు ఏం మిగులుతుంది, పై బ్రాకెట్ 2 + 3 హోల్ క్యూబ్ అండ్ హోల్ పవర్ 1/4 అనమాట. సో ఇది 5 ఇంటూ 2 + 3 ఏమవుతుంది, 5 క్యూబ్ హోల్ పవర్ 1/4 అనమాట. సో ఇది టోటల్, ఇది 5 క్యూబ్ ఇంటూ 5 ఏమవుతుంది, 5/4 హోల్ పవర్ 1/4. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అయితే మీకు 5 అనేది ఆన్సర్గా వస్తుంది అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 16 పవర్ 3/2 ప్లస్ 16 పవర్ మైనస్ 3/2 యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు 16 నేను 4 స్క్వేర్గా రాసుకుంటా. సో 4 స్క్వేర్ 3/2, అలాగే సో మళ్ళీ 4 స్క్వేర్ మైనస్ 3/2 అవుతుంది అనమాట. సో ఇది ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్, ఇది ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ అప్పుడు ఈ రెండుకి ఈ రెండు, ఈ రెండుకి ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇది 4 క్యూబ్ ప్లస్ ఇది 4 పవర్ -3 అవుతుంది అనమాట. సో ఇది చూడండి, ఏ పవర్ -m అన్నాడు. సో ఏ పవర్ m -m అంటే 1/a పవర్ n. సో 4/3 ప్లస్ 1/4/3 అనమాట. సో ఇప్పుడు 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 1/64 అనమాట. సో ఇప్పుడు కాసాగా ఏమవుతుంది, 64 కాసాగా అవుతుంది. 64 కింద ఏం లేదు కాబట్టి 64 × 64 ఏమవుతుంది, 4096 అవుతుంది. సో 4096. సో 4096 ప్లస్ 1 ఏమవుతుంది, 4097 అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఏంది, 4097/64 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి.
1/5 హోల్ పవర్ 3y ఈజ్ ఈక్వల్ 0.08 అయినా 0.008 అయినా 0.25 హోల్ పవర్ y యొక్క విలువ ఎంత అని అడిగింది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 0.008ని నేను ఏమని రాసుకున్నా అంటే 0.008 సో పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 1 పెట్టి 3 సున్నాలు తీసుకుంటాను అనమాట. సో 1 పెట్టి 3 సున్నాలు తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 0.008 అంటే ఏ వాల్యూ? 1/5 హోల్ పవర్ 3y యొక్క వాల్యూ అన్నమాట. సో 1/5 హోల్ పవర్ 3y అనమాట. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి ఈ రెండు సమానం అనమాట. సో ఇప్పుడు 8 1 8 125ల 1000 అవుతుందన్నమాట. సో 1/125 ఈజ్ ఈక్వల్ టు 1/5 హోల్ పవర్ 3y. 1/125 నేను ఏమో రాసుకుంటా అంటే 1/5 హోల్ క్యూబ్గా రాసుకుంటాను అనమాట. సో 1/5 హోల్ క్యూబ్గా రాసుకుంటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/5 3y అవుతుంది అనమాట. సో మీకు ఫార్ములా తెలుసు. సో మీకు ఫార్ములా ఏంది? a/b హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ y. అలాంటప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది a/b, ఇది a/b. సో ఇది x, ఇది y. సో x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? 3 ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది అనమాట. సో ఈ 3 ఇటు పోతే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 3/3 అవుతుంది అనమాట. సో 3కి 3 క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు? 0.25 హోల్ పవర్ y యొక్క విలువ కనుక్కోమన్నాడు. సో y ఈజ్ ఈక్వల్ టు 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 0.25 హోల్ పవర్ y అనమాట. సో హోల్ పవర్ y అంటే 0.25 హోల్ పవర్ 1 అనమాట. సో హోల్ పవర్ 1 అంటే ఏమొస్తుంది? సో ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఏనే వస్తుంది. సో ఇప్పుడు 0.25 హోల్ పవర్ 1 అంటే 0.25 అనమాట. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 9th క్వశ్చన్ చూడండి. 243 హోల్ పవర్ n/5 ఇంటూ 3 పవర్ 2n ప్లస్ 1/9 పవర్ n ఇంటూ 3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో ఒక్క విలువ ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు 243ని నేను ఏమో రాసుకుంటానంటే 3 పవర్ 5గా రాసుకుంటాను. 3 పవర్ 5 అంటే 243. సో హోల్ పవర్ n/5 ఇంటూ ఇది 3 పవర్ 2n ప్లస్ 1. సో ఇక్కడ దీన్ని ఏమో రాసుకుంటానంటే 9ని 3 స్క్వేర్గా రాసుకుంటాను. సో 3 స్క్వేర్ హోల్ పవర్ n ఇంటూ 3 పవర్ n-1. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m హోల్ పవర్ n. సో ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. అప్పుడు 5కి 5 క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇది 3 పవర్ n ఇంటూ 3 పవర్ 2n ప్లస్ 1 బై 3 పవర్ 2 ఇంటూ n 2n ఇంటూ 3 పవర్ n-1 అవుతుందన్నమాట. సో ఇక్కడ భూములు సమానం, ఇక్కడ భూమి సమానం. భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడబడతాయి. సో పైన కూడా పడతాయి, కింద కూడా పడతాయి. అప్పుడు ఏమవుతుంది? 3 పవర్ n ప్లస్ 2n ప్లస్ 1 బై 3 పవర్ 2n ప్లస్ n-1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్గా ఏమవుతుంది? n ప్లస్ 2n ఏమవుతుంది? 3n అవుతుంది. సో 3 పవర్ 3n ప్లస్ 1 బై 3 పవర్ 3n-1 అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ పవర్ m బై ఏ పవర్ m బై ఏ పవర్ n. అలాంటప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ m-n అవుతుంది అనమాట. సో ఇది ఏ పవర్ n, ఇది ఏ పవర్ n అనమాట. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది? ఏ పవర్ m-n. సో ఏ అంటే 3, m అంటే 3n ప్లస్ 1, అలాగే మైనస్కి మైనస్ 3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో మైనస్ 3nకి మైనస్ ప్లస్ 3nకి క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది? 1 ప్లస్ 1 ఏమంటుంది? 2, 3 స్క్వేర్ అవుతుంది. సో 1 ప్లస్ 1 2 అవుతుంది, 3కి స్క్వేర్ అవుతుంది. సో 3 స్క్వేర్ అంటే 9 అనమాట. సో 9 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు y పవర్ a, y ఈజ్ ఈక్వల్ టు z పవర్ b మరియు z ఈజ్ ఈక్వల్ టు x పవర్ c అయిన ఏబిసి విలువను కనుగొనమని అడిగింది అనమాట. సో ఇప్పుడు చూడండి, z ఈజ్ ఈక్వల్ టు x పవర్ c
అని వాడే ఇచ్చాను. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ సి అంటే ఇది జెడ్ పవర్ 1 అని అర్థం అనమాట. సో జెడ్ పవర్ 1 అనే అర్థం అనమాట. సో ఇప్పుడు జెడ్ పవర్ 1 అంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏ వాల్యూ ఉంది, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఏ అని వాడేయచ్చును. సో ఇక్కడ ఎక్స్ ఉన్న చోట వై పవర్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వై పవర్ ఏ హోల్ పవర్ సి అవుతుంది అనమాట. సో ఇప్పుడు జెడ్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. సో ఏమవుతుంది వై పవర్ ఏ సి అవుతుంది. సో వై వాల్యూ ఇచ్చింది. సో వై ఈజ్ ఈక్వల్ ఎంత జెడ్ పవర్ బి అనమాట. సో జెడ్ పవర్ బిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ బి హోల్ పవర్ ఏసీ. సో జెడ్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. సో ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఎం ఇంటూ ఎన్ అంటే బి ఇంటూ ఏసీ. సో ఏమవుతుంది ఏబిసి అవుతుంది అనమాట. సో ఇక్కడ జెడ్ ఇక్కడ జోడ్. సో భూములు సమానం, ఇక్కడ ఘాతాలు కూడా సమానం అవుతాయి అనమాట. సో ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. సో మనకి ఏం ఏబిసి విలువ ఎంత 1 అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 11వ ప్రాబ్లం చూడండి. 6 పవర్ 2/3 ఇంటూ 3 రూట్ 6 పవర్ 7 బై 3 రూట్ 6 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. సో ఇప్పుడు ఇది 6 పవర్ 2/3కి 6 పవర్ 2/3 రాయండి. సో ఇంటూ 3 రూట్ 6 పవర్ 7 ఏమని రాసుకోవచ్చు అంటే 6 పవర్ 7 ఈ 3 పైకి పోతే ఎంత వస్తుంది అంటే ఇంటూ 1/3 అవుతుంది అనమాట. సో ఏ రూట్ ఎన్ ఏమని రాసుకోవచ్చు ఎన్ పవర్ 1/aగా రాసుకోవచ్చు అనమాట. సో బైకి బై. సో ఇప్పుడు చూడండి 6 పవర్ 6ని ఏమని రాసుకోవచ్చు. సో ఇదేమవుతుంది 6 పవర్ 6 ఈ 3 పైకి పోతే ఏమవుతుంది ఇంటూ 1/3 అవుతుంది అనమాట. సో ఇక్కడ 3 1ల 3 2ల 6. సో ఏమొస్తుంది ఇది 6 పవర్ 2/3 ఇంటూ సో 6 పవర్ 7/3 బై ఇది 6 స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది చూడండి ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది అనమాట. సో ఎం ప్లస్ ఎన్ అవుతుంది. అప్పుడు 6 పవర్ 2/3 ప్లస్ 7/3 అవుతుంది అనమాట. సో బై 6 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ కాసాగా ఏమొస్తుంది 3 వస్తుంది. సో ఇక్కడ 2 ప్లస్ 7 ఏమవుతుంది 9 అవుతుంది. సో 3 1ల 3 9. సో బై 6 స్క్వేర్ అనమాట. సో పైన 6 క్యూబ్ కింద 6 స్క్వేర్. సో ఇక్కడ పైన భూమి కింద భూమి సమానం, అప్పుడు ఘాతాలు తీసివేయబడతాయి. సో 6 పవర్ 3 - 2 అనమాట. సో 3 - 2 అంటే 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అనేది మీకు ఆన్సర్గా వస్తుంది అనమాట. సో ఇలా బయలలో సమానం ఉంటే తీసివేయబడతాయి, ఇక్కడ ఇంటిలో సమానం ఉంటే కూడబడతాయి అన్నమాట. సో మీరు జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 12th క్వశ్చన్ చూడండి. ఇది √2, 3 √3 వీటిలో ఏది పెద్దదని అడిగాను. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ సార్లు అడిగే అవకాశం ఉందన్నమాట. సో √2ని నేను రాస్తాను 2 పవర్ 1/2గా రాస్తాను. అలాగే 3 √3ని ఏమో రాస్తాను 3 పవర్ 1/3గా రాస్తాను అనమాట. సో √2 అంటే ఇక్కడ √2 అంటేనే స్క్వేర్ అనమాట. స్క్వేర్ని ఏమో రాస్తాను 2 పవర్ 1/2. ఇది క్యూబ్ రూట్ కాబట్టి 3 పవర్ 1/3 రాస్తాం. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండింటికి కాసాగు చేయండి. 2 3 కాసాగు ఏమవుతుంది 6 అవుతుంది అనమాట. సో 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది కింద 2 ఉంది, ఇది 6 కావాలంటే ఎంతతో గుణించాలి 3తో గుణించాలి. సో పైన 3 తోటి కింద 3తో గుణించండి. ఇక్కడ 3 ఉంది, ఇది 6 కావాలంటే 2తో గుణించాలి. పైన 2 కింద 2తో గుణించండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 పవర్ 3/6 అవుతుంది. ఇది 2 పవర్ 2/6 అవుతుంది. సో ఇది 3 పవర్ 2/6 అవుతుంది. సో ఇప్పుడు 2 పవర్ 3/6 నేను ఏమని రాసుకున్నా అంటే 2 క్యూబ్ హోల్ పవర్ 1/6గా రాస్తాను. సో ఇప్పుడు 3 పవర్ 2/6ని ఏమని రాస్తానంటే 3 స్క్వేర్ హోల్ పవర్ 1/6గా రాస్తాను అనమాట. సో 2 క్యూబ్ అంటే 8 పవర్ 1/6, ఇది 3 స్క్వేర్ అంటే 9 పవర్ 1/6 అనమాట. సో ఇది 1/6ని ఏమరాట 6√8గా రాస్తాను. సో ఇది 9 పవర్ 1/6ని 6√9గా రాస్తాను అనమాట. సో 6√8 కంటే 6√9 పెద్దదనమాట. సో ఇలా ఎప్పుడైనా
ఇట్లా కాసాగు చేసి ఇలా సమానం వచ్చేంత వరకు చేసుకోవట్లేదు. ఈ రూట్లు సమానం వచ్చినంత వరకు చేసుకొని ఈ రూట్లలో ఏ వాల్యూ అయితే సో ఈ రూట్లలో ఏది పెద్ద వాల్యూ అయితే అదే పెద్దది అవుతుంది అనమాట. సో ఇందులో 6√9 అనేది పెద్దది కాబట్టి 6√9లో దేనికి వచ్చింది 3√3కి వచ్చింది. సో 3√3 అనేది పెద్దదనమాట. సో ఇలా సాల్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.